రేవంత్ రెడ్డి కథ ఎట్లున్నదంటే మొన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీరు చూసి ఉంటారు. హైదరాబాద్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అప్పటి ప్రభుత్వం వెనకట భూమి ఇచ్చింది. రేవంత్ రెడ్డి బ్యాంకుకి ఇచ్చిన భూమిని ఆయన అమ్మేసిండు. ఎస్బీఐకి ఇచ్చిన భూమిని వేలం పెట్టిండు, భూమిని అమ్మేసిండు. అమ్మేస్తే పాపం మా కోర్టుకు పోయిండు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాడు కోర్టుకు పోయి ఇది మాకు వెనకట భూమి ఇచ్చిండ్రు, ఇది కూడా ఫ్రీగా ఇయ్యలే, మేం దాదాపు 20 కోట్ల రూపాయలు పెట్టి భూమి కొనుక్కున్నాం, ఈ భూమి మా పొజిషన్లో ఉన్నది, పైసలు పెట్టుకున్నా మా భూమి రేవంత్ రెడ్డి ఎట్లా అమ్ముకుంటాడు అని హైకోర్టుకు పోయింది. పోతే కోర్టు ఏం చేసింది, అరే వాళ్ళు పైసలు పెట్టుకున్నది నిజమే కదా, ఈ అమ్మకం తప్పు, దీని మీద స్టే ఇస్తున్నామని కోర్టు స్టే ఇచ్చింది. ఖతం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎస్బీఐ మీద పగబట్టిండు. ఎస్బీఐ నిషేధిస్తా, ఎస్బీఐలో ఉండే ఫిక్స్డ్ డిపాజిట్లు బయటకు తీసేస్తా, ఎస్బీఐకి రాష్ట్ర ప్రభుత్వ అకౌంట్లన్నీ కూడా తీసేస్తా అని ఇలా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అంటే రేవంత్ రెడ్డి తీరు ఎట్లుందంటే ఎవరైనా ప్రశ్నిస్తే పగబట్టడు. ఇలా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే నిషేధిస్తా అంటుండు. రేపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా నీ మాటం లేదనుకో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కూడా నిషేధిస్తా అంటాడు. వరల్డ్ బ్యాంక్ కోడ్ కూడా నీ మాటం లేదనుకో, ఈయన వరల్డ్ బ్యాంక్ కూడా నిషేధిస్తా అనే రకమే. కానీ విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ఒక బ్యాంకు కావాలి కదా. ఇప్పుడు అవ్వాతాతలకు కేసీఆర్ ఇచ్చిన 2000 పెన్షన్ బ్యాంకులో పడాలి కదా, ఉద్యోగస్తులకు జీతాలు పడాలి కదా, రైతులకు రైతు బంధు పడాలి కదా. అంటే బ్యాంకులకు రాష్ట్ర ప్రభుత్వం యొక్క కార్యకలాపాలు నిర్వహించడానికి ఒక బ్యాంక్ అయితే కావాలి. నువ్వు మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిషేధిస్తా, ఎవడు నీకు వ్యతిరేకంగా మాట్లాడితే ఆ బ్యాంకునే తీసేస్తా అంటే మరి ఏం చేస్తాడు? నాకు డౌటు, కొత్తగా ఏమైనా కొండలరెడ్డి బ్యాంక్ అని గిట్ట పెడతాడో ఏమో. పెట్టినా పెడతాడు, మస్తు జమ అయినాయి పైసలు. ఎనుముల కొండలరెడ్డి బ్యాంక్ అని పెట్టినా పెడతాడు రేపు. ఈ రకంగా ఇవాళ రేవంత్ రెడ్డి పరిస్థితి ఎట్లుందంటే ఎవడన్నా ప్రశ్నిస్తే వాడిని శత్రువుగా చూస్తూ ఉంటాడు, ఎవడన్నా విమర్శిస్తే వాడిని కుట్రదారుడు అని ముద్రేస్తాడు, ఎవరన్నా కొంతమంది ఈయన చుట్టూ ఉండే చెంచాలు పొగుడితే వాడిని మేధావంటాడు. ఈ రకంగా ఇవాళ రేవంత్ రెడ్డి తీరు ఉన్నది.